హాయ్ ఫ్రెండ్స్, నెయ్యి వేసుకుని చేపల పులుసులోకి మేగడ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మేగడ వేసుకొని కొంచెం పోపులోనే కొంచెం ఆవాలు, మెంతులు అవన్నీ వేసుకుని ముందే మ్యాష్ చేసి పెట్టుకున్నాను. చేప ముక్కలకి అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం అన్నీ వేసి మ్యాష్ చేసి పెట్టే. చాలా అంటే చాలా బాగుంటుంది మేగడ వేస్తే. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. చేపల కూర చాలా టేస్ట్గా ఉంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇలా మగ్గిన తర్వాత చూసుకుని కొంచెం మగ్గినాక తిప్పేసి ఆ చేప ముక్కలు వేసేసుకుని ఆ చేప ముక్కలన్నీ వేసేసి కొంచెం చింతపండు పులుసు కూడా ముందే తీసేసుకొని గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మేగడేసి చేశాను కదా. ఈరోజు సండే కదా, సండే మా స్పెషల్ ఇది. కొంచెం చింతపండు పులుసు పోసేసి కొంచెం ఉడకనిచ్చి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. నచ్చితే కొంచెం గరం మసాలా వేసుకొని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చాలా టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.